సో దుగ్గిరాల ప్రాంతంలో ఒక రైతు బసవపుణ్య అనేటువంటి రైతు వారు ఆత్మహత్య చేసుకున్నారు. సో రైతులకి ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనోధైర్యం మనోనిబ్బరం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. గడిచినటువంటి 2 రోజులుగా ఫ్యాషన్ పెరేడింగ్కి వెళ్ళిన విధంగా పెద్ద పెద్ద డయాసులు వేసుకుని రోడ్డు దిక్కుండా పంట పొలాల్లోకి వెళ్లకుండా రైతుల యొక్క కష్టం తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు. వరి గురించి తెలీదు, మరి వేరుశెనగ గురించి తెలీదు, పత్తి గురించి తెలీదు, బంగాళదుంపకి ఉల్లిపాయకి తేడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండి రైతాంగం పట్ల కానీ రైతాంగం యొక్క కష్ట నష్టాల గురించి కానీ మరి కావలసినటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితి. తాడేపల్లికి కూతవేటిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతాంగం ఈ పరిస్థితిలో ఉంటే రాష్ట్రంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఉన్నారో ఆలోచించవలసినటువంటి పరిస్థితి. పంట కాలువలు ఏ విధంగా ఉండాలో రైతుకి ఎంత ముఖ్యమో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా ఉంటాయో మనిషికి అవుట్లెట్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. ఈరోజు పడేటువంటి బాధ నేను మొన్న జూపూడి ఇతర ప్రాంతాల్లో కూడా కృష్ణా జిల్లాలో పర్యటించడం జరిగింది. అక్కడ కూడా రైతులందరూ కూడా అదే వాపోయారు. మెరకలేసినటువంటి కాలువలను తవ్వలేకపోయారు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. దానివల్ల నీట నిలువ ఉండిపోయినటువంటి పరిస్థితి మొత్తం అంతా చూసాం. ఇప్పుడు ఇదంతా కూడా మునిగిపోయి కుళ్ళిపోయి మొత్తం మొక్క మొలిచినటువంటి పరిస్థితి. ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు చెప్పిన ప్రభుత్వం తక్షణం పరిహారం చెల్లించాలని, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా గతంలో పంటకే ఎన్యూమరేట్ చేసినప్పుడు ఇప్పటి వరకు దానికి ఏ విధమైనటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. సో రబీలో గతంలో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్ అంతటికి సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవగాహన లేకపోవడం మూలాన్ని మంత్రివర్గం కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటివరకు ఎక్కడా రాలేదు. 100 ఎకరాలు ఇప్పుడు ఈ రైతు ఉన్నారు, వారు చిట్టిబాబు గారు, సుమారు పెద్ద రైతు. ఈ ప్రాంతంలో వారు 30-40 ఎకరాలు కౌలుకు తీసుకుని చేసేటువంటి పరిస్థితి. కౌలు ఎలా కట్టాలి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఈ రెండింటిని ఏ విధంగా ఏం చేయాలనేటువంటి పరిస్థితులు వాపోయేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారికి చాలా సమయం ఇచ్చారు ప్రజలు. 100 రోజుల్లో నేను చెప్తున్నా, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రైతులకు మేము చేసినటువంటి ఇంప్లిమెంట్ చేసాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైతులు మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు, గుండె ధైర్యంతో ఉండండి. వచ్చేటువంటి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తక్షణం రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, సబ్సిడీస్ దగ్గర నుంచి, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉన్నామని చెప్పడానికే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రైతులందరికీ కూడా నిబ్బరంగా మనోనిబ్బరంగా ఉండాలని చెప్పడం కోసం మేము రావడం జరిగింది.